ప్రతి శనివారం హెచ్ఎంటీవీ టేకప్ చేస్తున్నటువంటి జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమస్త ప్రాణకోటికి జలమే ఆధారం. నీటి చుక్కలేనిదే ప్రాణకోటి మనుగడ అసాధ్యం. ఇది మనందరికీ తెలుసు. అయితే కబ్జాదారులు, భూబకాసురులు చెరువుల్ని, కుంటల్ని, నదుల్ని, రిజర్వాయర్లని మింగేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అటు నీటిపారుదల శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అది నామాత్రంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖ పట్టించుకున్న పెద్ద ఫలితం ఉండట్లేదని చెప్తా ఉన్నారు. ఇది ఈ పద్ధతి కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది మనం చూడబోతా ఉన్నాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నీటి వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా తోటపల్లి, జంజావతి, అలాగే వెంగళరాయ సాగరు, తాటిపూడి, ఆంధ్ర, రామతీర్థ సాగర్ ప్రాజెక్టుల ద్వారా శివారు ప్రాంత రైతులకైతే సాగునీరు అందించాలి. మరోవైపు తాగేందుకు నీరు కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా సరఫరా అవుతుంది. మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాగులు ఎన్ని, అలాగే చెరువు గర్భాలు ఎన్ని, అసలు ఈ చెరువుల పరిస్థితి ఏంటి, రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కి ఏ విధంగా సాగునీరు ఇవ్వడానికి నీటిపారుదల శాఖ అధికారులు, పాలకులు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్నటువంటి జలం జీవం ప్రోగ్రాం ద్వారా మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. మానవాళి మనుగడతో పాటు పశుపక్షాదులు, జీవరాశుల ఉనికికి చెరువులు, కుంటలు, గెడ్డలు, వాగులు, నదులు ఆధారం. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువుల దురాక్రమణ ఆగడం లేదు. నాయకుల ఆశీస్సులు ఉన్న వ్యక్తులు, మోతబరులు చెరువులను చెరబడుతున్నారు. వంతులేసుకొని మరీ కబ్జా చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థల సముదాయాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. అతి వేగంగా, ఊహించలేనంతగా వాటి ధరలు పెరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నాయకులు, అనుచరులు ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమిస్తున్నారు. కొందరు సొంతానికి వాడుకుంటుంటే మరికొందరు రహదారులుగా మార్చేస్తున్నారు. అనేక చోట్ల చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయి. నిరోధించాల్సిన నీటిపారుదల శాఖ తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాగావళి, వేగావతి, చంపావతి, గోస్తని, సువర్ణముఖి, గోముఖి నదులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్, ఆంధ్ర, తాటిపూడి, తారకరామ, తీర్థసాగర్ జలాశయాలు ఉండగా పెద్దగెడ్డ, అడారుగెడ్డ, చిలకలగెడ్డ, వట్టిగెడ్డ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 2,74,000 హెక్టార్ల సాగు విస్తీర్ణముండగా ఇందులో వర్షాధారంపై 1,75,000 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. 1,53,998 హెక్టార్లలో సాగునీటి సదుపాయంతో పంటలకు నీరందుతోంది. అయితే వర్షపాతం ఎక్కువగా ఉన్నా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం మీద ప్రభావం పడుతోంది. అందువల్లే పంట విస్తీర్ణంలోనూ ఉత్పత్తిలోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. జలాశయాలు, చెరువుల కాలువల ద్వారా 1,00,000 హెక్టార్లకు పైగా సాగునీరు లభిస్తూ ఉండగా మిగతా పంట భూముల్లో బావులు, బోర్లు, వర్షాధారంతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి విజయనగరంలో 9,387 చెరువులు ఉండగా పీడబ్ల్యూడీ కింద ఉన్న 1,065 చెరువుల నుంచి 51,215 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. పంచాయతీరాజ్ పరిధిలో 8,322 ఎకరాల ఆయకట్టు ఉండగా 70,048 హెక్టార్ల భూములకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువల నుంచి 44,997 హెక్టార్లు, బోరుబావుల నుంచి 18,000 హెక్టార్లు, ఇతర బావుల నుంచి 19,000 హెక్టార్లు, ఎత్తిపోతల పథకాల కింద 1,280 హెక్టార్లు, ఇతర వనరుల ద్వారా 4,300 హెక్టార్లు, మిగతా అన్ని వనరుల కింద 1,00,000 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం కంటే అనధికారికంగా ఇంకా కొన్ని చెరువులు కబ్జాకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణాలు, పల్లెల్లో ఉన్న చెరువులు కబ్జా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ, పార్వతీపురం, సీతానగరం, నెల్లిమర్ల, డెంకాడ, చీపురుపల్లి, గరివిడి, గజపతి నగరం, ఎస్కోట, కొత్తవలస, ఎల్కోట, జామి, బొబ్బిలి, రామభద్రాపురం మండలాల్లో చెరువులు అధికంగా ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. కాపాడాల్సిన అధికారులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఈ చెరువులు నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్నాయి. వీటి రక్షణ, నిర్వహణ, సాగునీటి పరిరక్షణ తదితర అంశాలను నీటిపారుదల శాఖ అధికారులే చూడాలి. కానీ వాళ్లు పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి చెరువుల దురాక్రమణలను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోకుంటే మున్ముందు చాలా చెరువులు రికార్డుల్లో వెతికినా కనిపించకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 38,000 చెరువులు ఉన్నట్టు ఆధారం అయితే 90% కనుమరుగయ్యాయి. 10% మాత్రమే ఇప్పుడు కనిపించే పరిస్థితి. పలు పట్టణాలు, గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడిని ప్రస్తుతం వర్షాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చెరువులు ఉండటం వలన వాటిలో ఉన్నటువంటి నీరు ఆవిరై జలచక్రం జరిగి మళ్ళీ వర్షాలు సకాలంలో పడేవి, భూగర్భ జలాలేమో కాపాడేవి. ఇప్పుడు ప్రజెంట్ భూగర్భ జలాలు రక్షించడం లేకపోవడం వల్ల, చెరువులు లేకపోవడం వల్ల ఒకప్పుడు పార్వతీపురంలో 30-40 అడుగులకే బోర్లు పడేవి, నీరు వచ్చేది. ఇప్పుడు చూసినట్టుగా 200-300 అడుగులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపు కబ్జాకు గురయ్యాయి. నెల్లి చెరువు చూస్తే పక్కా భవనాలు కట్టారు. అలాగే ఏ చెరువు చూసినా సరే అసలు లేదు. నెలకు 2 సార్లు 3 సార్లు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ చెరువు కబ్జా అవుతుంది, ఎక్కడి చెరువు కబ్జా అవుతుంది అని చెప్పినప్పటికీ కనీసం చర్యలు లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న 64,000 ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల్లో 64,036 ఎకరాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67,912 ఎకరాలు, గజపతి నగరం బ్రాంచ్ కాలువ ద్వారా మరో 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగు నీటి ప్రయోజన పథకంలో చేర్చినా పనులు ముందుకు సాగలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం 450 కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 19 మధ్య టీడీపీ హయాంలో ప్రాజెక్టు పనులకు 287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 465 కోట్లు కేటాయించి 61 కోట్లు వెచ్చించింది. అయితే మరిన్ని నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పనులు పడకేశాయి. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాలువలు పూడుకుపోవడం వల్ల రైతులకి సాగునీళ్లు సరిగా అందడం లేదు. అలాగే చెరువులకు ఉన్న సామర్థ్యం తగ్గిపోవడం వలన చెరువుల్లో నీటి నిల్వలు ఉండకపోవడం వల్ల రైతులకి సకాలంలో నీరు అందడం లేదు. చెరువులు ఆక్రమణకు గురై నీళ్లు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆక్రమణలు తొలగించి నీళ్లు నిల్వ సామర్థ్యాన్ని పెంచి చేసినట్లయితే రైతులందరికీ కూడా సాగునీళ్లు ఎక్కువగా అందేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. జిల్లాలో తారకరామ తీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. భోగాపురం విమానాశ్రయ అవసరాలకు, విజయనగరం కార్పొరేషన్ ప్రజల తాగునీటికి ఈ ప్రాజెక్టు నీరే ఆధారం. 24,600 ఎకరాల సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు ఇది. నిర్మాణంలో భాగంగా ఈ 5 ఏళ్లలో ఒక్క పని కూడా చేపట్టలేదు. గుర్ల మండలం కోట గండ్రేడు వద్ద చంపావతి నదిపై బ్యారేజ్, కుమిలిలో జలాశయం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. మిగిలిన భూసేకరణ, పునరావాస కార్యకలాపాలపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో సాగునీరు అందక రైతులు దిగాలు పడుతున్నారు. 2009 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే నత్తనడకనే సాగుతుంది. త్రాగునీరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కోసం. విజయనగరంకి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ భోగపురం ఎయిర్పోర్ట్ కోసం ఇది ఎక్కువ త్రాగునీరు కోసం సంబంధించి రైతులు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇంచుమించు ఒక 30 గ్రామాలు 40 గ్రామాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. మొత్తం 30 గ్రామాలకు కూడా జీవనోపాధికి కలుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు ద్వారా 12,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పాచిపెంట, సాలూరుతో పాటు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలాల్లోని
33 గ్రామాల్లో 7,500 ఎకరాలకు పెద్దగడ్డ జలాశయమే ఆధారం. ప్రాజెక్టుకు అనుసంధానమైన కర్రివలస, వేగావతి ఆనకట్ట కుడి, ఎడమ కాలువల ద్వారా 4,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే పెద్దగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 3 ఏళ్లు కావస్తున్నా 20% పనులు మాత్రమే జరిగాయి. 6 నెలలుగా పనులు నిలిపివేశారు. పెద్దగడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 2020-21లో 23 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కాలువల ఎర్త్ లైనింగ్, స్పిల్వే వద్ద ప్రొటెక్షన్, కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట మరమ్మతులు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 27 కిలోమీటర్ల మేర కాలువలకు ఎర్త్ వర్క్ చేయాల్సి ఉండగా 17 కిలోమీటర్ల వరకే జరిగాయి. అలాగే లైనింగ్ పనులు 2.5 కిలోమీటర్లే జరిగాయి. పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో కాలువల ద్వారా శివారు భూములకు నీరు అందడం లేదు. ఎర్త్ వర్క్ పనులు జరిగినప్పటికీ కాలువలో మళ్లీ యథావిధిగా తుప్పలతో కాలువ నిండిపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెద్దగడ్డ వచ్చింది రిజర్వాయర్ కట్టి, పెద్దగడ్డకి రిజర్వాయర్ కట్టారు. ఆ రిజర్వాయర్లో వచ్చిన నీరు ఆవు నీరు, అలాగే పొలాల నీరు. దాంట్లో వచ్చిన నీరు పొలాల నీరుకి కాలువలు వచ్చిన కాలువలు డొంక తుప్ప పట్టేసి అవి బిండ్లుగా కొట్టేసాయి. దానివల్ల సరిగ్గా నీరు రావడం లేదు. కాలువలు ఆ కాలువలు బాగు చేయలేదు. ఆ నీరు రానందువల్ల పొలాలు దెబ్బతింటాయి. గతంలో ఉన్న చెరువులు కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. అవి వాళ్ళు చేశారో లేదో మాకు తెలియదు, కానీ అవి తగ్గినందువల్ల నీరు లేనందువల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 8 ప్రాజెక్టుల కింద ఉన్న 4 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తున్నామని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ తెలిపారు. కొన్ని ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నందున నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు ఆయన. వర్షాలు కురిసిన పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ జిల్లాలోని సుమారు 8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మేజర్ ఇరిగేషన్ తోటపల్లి ద్వారా 195,000 ఎకరాలు 3 జిల్లాలకు విస్తరించి ఉన్నది. అందులో విజయనగరం జిల్లాకు సంబంధించి సుమారు 120,000 ఎకరాలు సాగునీరు వస్తుంది. అందులో ఈ ఎగ్జిస్టింగ్ స్టెబిలైజేషను, దాంతోపాటు న్యూ ఆయకట్టు కలిపేసి ఇప్పుడు మేము ఇస్తున్నాం. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేకపోవడం, అలాగే అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అవ్వడం వలన మనకి ప్రభుత్వం నుంచి కూడా తగినంత నిధులు రాకపోవడం వలన కూడా టైలెండ్కి ఇన్ టైంలోనే సరఫరా చేయలేకపోతున్నాము. ఈ ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కనుక వస్తే ఇంకా నీటి సరఫరా కష్టమవుతుంది. ఈ సంవత్సరం మనకి ఐఎండీ వాళ్ళు కూడా కంఫర్టబుల్ రైన్స్ ఉంటాయి. యావరేజ్ రైన్ఫాల్ ఇంచుమించు 1000 నుంచి 1100 mm అని చెప్పడం జరిగింది. అదే జరిగితే మేము టైలెండ్ వరకు కూడాను కంఫర్టబుల్గా వాటర్ రిలీజ్ చేయగలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఉన్న నీటి వనరుల్ని వినియోగించుకోవడంలో సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఇటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఏదైతే పర్యావరణ ప్రేమికులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కబ్జాలకు గురవుతున్నటువంటి చెరువులు కావచ్చు, అలాగే వాగులు కావచ్చు, పూర్తి స్థాయిలో నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి పెట్టి ఎక్కడైతే కబ్జాకు గురయ్యావో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి సాగునీరు ఏ విధంగా అందిస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా సరే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, పూర్తి స్థాయిలో కబ్జాల నుంచి విముక్తి చేస్తే శివారు ప్రాంత భూములకైతే సఫిషియెంట్గా నీరు అందించే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఈ నీరు అందిస్తే సూక్ష్మంలో మోక్షం అన్న ఆశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, ఉమ్మడి విజయనగరం జిల్లా.